దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అనేది గుర్తిస్తే ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్న విషయం, సర్వలోకంలో ఆయన ఒక ప్రత్యేకమైన జనం, తన ప్రజలని, వారిని శేషం అంతటిని కూడా కాపాడుతా ఎలా వచ్చాడో, ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఆయన బాప్తిసం పొందిన తర్వాత 40 దివారాత్రాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన తిరిగి వచ్చి ఆయన మత్తయి సువార్తలో అయితే వెంటనే కొండ మీద ప్రసంగం, అమూల్యమైన చాప్టర్స్ 5, 6, 7 అధ్యాయాలు మనం చూస్తాం. అది అయిపోయిన తర్వాత ఆయన సువార్త, రాజ్య సువార్తలు ప్రకటించడం ప్రారంభించాడు. అని లోకా సువార్తలో స్పష్టంగా చూస్తాం. రాజ్య సువార్త, దేవుని రాజ్యం, ఆయన రాజ్యం భూమి మీద దిగి వచ్చింది. ఎలా దిగి వచ్చింది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. ఎందుకు ఇందాక సడన్ గా ఒక పల్లవి ఆ పాట గుర్తొచ్చింది. వారిలో ఒంటరినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరినా వాడు 10 వందలగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఒక్కళ్ళనే అనుకుంటా పడాలతో ప్రయాణం వెళ్తా ఉంటున్నాడు. తల్లిదండ్రులకి దూరం అయిపోయాడు. అమ్మ తల్లిని చంపే పరిస్థితులు ఏర్పడ్డాయి. తల్లి చెప్తా ఉంటుంది, వెళ్ళిపో మామ దగ్గరికి. వెళ్తా ఉన్నాడు. చీకటి అయిపోయాడు. ఎవ్వరు లేరు. ఒక్కడే అరణ్యంలో అంత క్రూరముగాలు, ఋషిగంతులు, విషప్రాంతులు. ఏం చేయాలి? ఇలాంటి లైటింగ్ లేదు, టార్చ్ లైట్ లేవు, పులి దీపాలు పట్టుకునేది లేదు. ఒక రాయి తలకడగా తీసుకొని నిద్రించినట్లుగా చూస్తా ఉంటున్నాను. ఉదయాన్నే లేచి దానికి ఒక పేరు పెట్టి వెళ్తున్నాడు. మళ్ళా నేను తిరిగి వచ్చినప్పుడు నేను ఆలయంగా నేను ప్రతిష్ఠించుకుంటానయ్యా. యాకోబు జీవితం మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితాలు కూడా అలాంటివే. మనం దేవుని దగ్గరికి రావడానికి యోగ్యత లేని మన జీవితాలు దూరం అయిపోయింది. ఒంటరి జీవితాలు, ఆదరణ లేని జీవితాలు, ఎవరు మనకు లేరు అని అనుకుంటాం. మన ప్రభు మనతో ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతుంటున్నాం అనేక సార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో. వై గాడ్ చూసెస్? ఎందుకు మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు? ఆయన ప్రణాళిక ఏమిటి? శేషమే, ఇజ్రాయేలీల శేషాన్ని ఈరోజు లక్షల జనం, కోట్లు కూడా లేరు, ప్రపంచాన్ని ఉర్రూతలూపించేస్తా ఉంటున్నారు. కారణం, దేవుడు వారి పక్షంగా యుద్ధం ఆడుతున్నాడు. దేవుడు వారి పక్షంగా వారిని కాపాడుతూ ఉంటున్నాడు. ఈ యూనివర్సల్లో ఏది కూడా ఆయనకి వ్యతిరేకం కాదు. రక్షించబడిన మనల్ని ఎన్నుకున్నాడు. ఈ లోకంలో, ఈ మన దేశంలో భయంకరమైన సనాతన ధర్మాలను పాటించే పాత దినాల్లో, అలాంటి దినాల్లో నుంచి దేవుడు ఎంత డెవలప్మెంట్స్ తీసుకొచ్చాడో ఒకసారి గుర్తు చేసుకుంటే మనం దేవుని ఎంతన్నా స్థితించబద్దులుగా ఉంటున్నాం. మన వ్యక్తిగత జీవితాన్ని, మన 4 ఫాదర్స్ జీవితం ఎవరు కూడా
చదవటానికి వీలు లేని జీవితం. వాళ్ళు ఏదైతే పవిత్రం అనుకుంటున్నారో ఆ గ్రంథాన్ని చదవదే వారి చెవుల్లో పాదరసాన్ని పోసేసేవారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మన దేశానికి వెలుగు కలిగించడానికి మిషనరీస్ దేవుడు పంపించారు. విలియం కేరీ, ఆయన ఇంకా ఎంతో మంది గొప్ప దైవ సేవకులు, మిషనరీస్ మన చేతులకి ఈరోజు ఈ గ్రంథాన్ని రావటానికి వాళ్ళు చేసిన విశేషమైన కృషి. వాళ్ళ దేశాలు విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి వాళ్ళు రివైవల్, రీఫార్మేషన్, దాన్ని ఏమంటారు, రిఫార్మేషన్ తీసుకుని వచ్చారు, రిఫార్మ్ చేశారు భారతదేశాన్ని. భయంకరమైన పరిస్థితుల నుంచి ఆయన వెలుగును ప్రకాశింప చేయటానికి వారు దీపాలుగా వెలిగించబడ్డారు. ఆ దీపాలు ఇప్పటికి కూడా అలానే ఉండిపోయినాయి. నిన్ను నన్ను అలాగే చేసుకున్నాడు. మనం మర్చిపోతా ఉంటున్నాం. ఏమి వాళ్ళు ఉన్నారు, మనము ఉన్నాం. యాకోబు పత్రికలు అందుకని అంటాడు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషులే. ఆయన ప్రార్థిస్తే వర్షం కురవలేదంట. మరలా ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడింది, వర్షం ఇచ్చింది, పంటలు పండిని అంటాడు. మానవుడే కానీ దైవ శక్తి కలిగిన వ్యక్తులుగా దేవుడు తీర్చిదిద్దుతా ఉంటున్నాడు. మనందరినీ అలానే చేశాడు, మనం మర్చిపోతా ఉంటున్నాం. అందుకని అంటాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని జయించున్నాడు, వానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. మనం అనేక సార్లు మనం కలిగిన దేవుడు, మనల్ని చేసిన మన ప్రభు, మనల్ని రక్షించిన మన ప్రభు, తన ప్రాణం మన కొరకై అప్పగించి మనల్ని పరిశుద్ధులుగా చేసిన మన దేవాతి దేవుని బిడ్డలంటున్న మనం లోకంలో వారికి భయపడి, లోకంలో సిగ్గుపడుతూ దేవుని యొక్క ప్రజలమని, వాగ్దాన దేశంలోనికి మనం వెళ్తామని, ఎవర్ లాస్టింగ్ లైఫ్ మనకు దేవుడు అనుగ్రహించాడనే విషయాన్ని మర్చిపోయి ఎలా ఉంటున్నామంటే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని మర్చిపోతా ఉంటున్నాం. వై గాడ్ చూసెస్ అనే దాంట్లో రక్షించడానికి కారణమేంటి, మనమేమి చేయాలా ఆయన కొరకు. ఆయన తండ్రి ఏమైతే ఆయన మీద ఇష్టపడ్డాడో దాన్ని ఏమంటున్నాడు, తండ్రి నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నెరవేరు కాక, ఈ గిన్నె నా యొద్ద నుంచి నీ ఇష్టమైతే తొలగించు, అయినను నా ఇష్టం కాదు. దిస్ ఇస్ నాట్ మై డిసిషన్, దిస్ ఇస్ యువర్ డిసిషన్. నువ్వు నన్ను భూమి మీదకి ఎందుకు పంపించేవో దాన్ని నేను నెరవేర్చేసేసాను. అందుకనే శిలువలో సంపూర్ణంగా అయిపోయిన తర్వాత ఆయన అంటాడు, సమాప్తమైనది. అంటే దేర్ ఇస్ నో పెండింగ్ ఫర్ సాల్వేషన్. మనం ప్రపంచ దేశంలో ఉంటున్న రాబోయే జనరేషన్, ప్రభు వచ్చే లోపల పుట్టే ప్రతి ఒక్కరి యొక్క పాప భారాన్ని ఆయన మోసేసేసాడు. ఆ మోసిన దాంట్లో మనం రక్షించాడు. నేనెంతకాలం నుంచి రక్షించబడి, మీరెంతకాలం అయింది రక్షించబడి, మనల్ని మనం ప్రశ్నించుకున్న తర్వాత ఆయన మనల్ని చూస్ చేసుకున్న దానికి మనం ఏం చేయగలిగాము అని అంటే, పుట్టేము, పెరిగేము, పోషించబడ్డాం, విద్యను అభ్యసించాం, ఒక స్థితికి వచ్చాం, ఒక ఉద్యోగం, ఒక జీవనం, ఒక ఫ్యామిలీ, ఒక నీడు, మనకేమేమైతే నీడ్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ భూమి మీద కావాల్సిన దేవుడు తీరుస్తూ ఉంటున్నాడు. అంతటితో మనం సంతృప్తి పడదామా? లేదు. లోకం సంతృప్తి పడుతుంది, లోకానికి కావాల్సింది అయ్యే దృశ్యమైనవే. కానీ మన యొక్క జీవితం, మన యొక్క దృష్టి అదృశ్యమైన వాటి కొరకు చూడాలా అనేది మర్చిపోతా ఉంటున్నాం. ఆయన మనకి చూస్ చేసుకున్న ఆయన మనకి కొన్ని వెపన్స్ ఇచ్చాడు, కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. చంపే ఆయుధాలు కాదు, ఇవి కూడా చంపేలే, కానీ పాప జీవితాన్ని నుంచి చంపి పునరుజ్జీవింప చేసే మానవుల యొక్క చీకటి బ్రతుకుల్ని వెలిగించటానికి ఆయన
వెపన్స్ మనకు అనుగ్రహించాడు. రక్షించబడిన తర్వాత తన శిష్యునికి ఇచ్చాడు, మనకి కూడా ఇచ్చాడు. కానీ మనం దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోతా ఉంటున్నాం మనలో. అపోస్తలుల కార్యాలు 4:12 మనం కానీ గమనిస్తే, అపోస్తలుల కార్యాలు 4:12 అంటాడు, మరి ఎవరి వలన రక్షణ కలుగుతూ ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. రక్షణ పొందటానికి, దేవుడు మనల్ని ఎన్నుకోవడానికి, దేవుడు మనల్ని రక్షించడానికి, మనము రక్షించబడటానికి ఏది ఉంది అని అంటే, భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఆకాశం క్రింద కానీ మనుషులలో ఇవ్వబడిన ఏ నామంలో కూడా రక్షణ లేదు. ఎవరి నామంలో ఉంది? యేసు నామంలోనే మనకి రక్షణ అనుగ్రహించారు. దాని తర్వాత ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన మనకు అనుగ్రహించిన ఆయుధాలు, లేకపోతే మనం చూస్తాం 10వ వచనం నుంచి మనం కానీ గమనించినట్లయితే ఎన్నో ఉన్నాయి. దాన్ని మన యొక్క రక్షణ, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ ఎలా కాపాడుకోవాలో ఈ లోకంలో, మన యొక్క దైనందిన జీవితంలో అనేది అక్కడ అన్ని రాయించబడినాయి. సర్వాంగ కవచం, అలానే అంధకార శక్తులతో పోరాడటానికి మనకు అది అనుగ్రహించాడు. దాని తర్వాత ఆ కవచాన్ని ఇస్తుంటున్నాడు, నడుముకి సత్యం అనే దట్టి ఇస్తుంటున్నాడు, నీతి అనే మైమరువుని ఇస్తుంటున్నాడు, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు జోడిని ఇస్తుంటున్నాడు. ఇవన్నీ కాకుండా విశ్వాసం అనే డాలు, దానితో మీరు దుష్టుని అగ్నిమానములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతాం. ఇంకా మనం 17వ వచనంలో చూస్తే, రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం మనకు అనుగ్రహించాడు. ఇవన్నీ మనకి వెపన్స్ ఇచ్చాడు. మాకు 8 నెలలు ట్రైనింగ్, ఫిజికల్ ట్రైనింగ్లో అయిపోయిన తర్వాత మరలా ఒక 2 నెలలు పైన ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇవన్నీ పూర్తి అయిపోయి మనం ఫిట్ ఫర్ డ్యూటీ అనే తర్వాత అప్పుడు మనకు సంబంధించింది మళ్ళా పర్ఫెక్ట్ యూనిఫామ్ అన్నీ ఇస్తారు. అవన్నీ తీసుకున్న తర్వాత ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. ఫలానా సెక్షన్, ఫలానా రూల్ ప్రకారం నీవు పరిపూర్ణంగా ఒక సైనికుడిగా నీవు ఎన్నుకోబడ్డావు, నీ యొక్క ట్రైనింగ్ అన్ని పూర్తి చేసుకున్నావు అని ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చి ఒక ఏరియాలో నీకు మనల్ని పోస్టింగ్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం డ్యూటీ చేయాలి అని అంటే కంపల్సరీగా వేసుకోవాలి. అవి ఏమీ లేకపోయినా కూడా మన పైన ఉన్న అధికారులు, మా పైన ఉన్న అధికారులు ఏం చేస్తారు తెలుసా, పాయింట్అవుట్ చేసి లేని దానికి పనిష్మెంటో లేకపోతే ఒక వార్నింగో ఏదో ఒకటి ఇస్తారు. దాని యొక్క ఇంపాక్ట్ని బట్టి అవన్నీ వేసుకుంటేనే పర్ఫెక్ట్ సైనికుడు అని అంటాడు. అందుకనే తిమోతి తోటి పౌలు అంటాడు 2వ పత్రికలో 2వ అధ్యాయంలో, మంచి సైనికుడు వలె పోరాడుము అని. ఈ సైనికుడు అవన్నీ ఎలా ధరించుకోవాలో, ఒక రక్షించబడిన మనం కూడా ఈ 6వ అధ్యాయం 10 నుంచి 17, 18 వచనాల వరకు ఉన్నది ఇవి మనం ధరించుకోవాలా. ఇవన్నీ ధరించుకోవడానికి ఆయన ఇచ్చాడు, మనకి వెపన్స్ ఇచ్చాడు. ఆయన రక్షించుకొని ఆయన సైన్యములో మనల్ని సైనికులుగా చేసుకున్నాడు. గాడ్ చూస్ ఫర్ అస్. ఎందుకు అని అంటే ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన రాజ్య నివాసులైన మనం ఆయన సువార్తను ప్రకటించడానికి కదా. దాని తర్వాత ఆయన మనకి ఆత్మశక్తిని ఇచ్చాడు. ఇవన్నిటితో పాటు ఆత్మయను కిందే ఉంది కదా, ఆత్మ ఖడ్గమును ధరించుకుంటామంట. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఒక విషయం, ఒక వచనాన్ని మనం గమనిస్తే
మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. 12:25. తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యం పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువపడదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధంగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగ నిలుచును? నేను బయలుజీవుల వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పలేదు. 28. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. ఎవరి వలన? దేవుని ఆత్మ వలన. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ ఆయన కుమారులు అనబడుదురు అని అంటాడు. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ఎఫెసీ పత్రికలో కూడా అంటారు కదా, పరిశుద్ధాత్మ అనే సంచికలు మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆయన మనకి సర్వాంగ కవచము, దేవుని వాక్యం అనే ఖడ్గము. అంత మాత్రమే కాదు, మనల్ని లీడ్ చేయటానికి, మనల్ని పురికొల్పటానికి, మనల్ని గైడ్ చేయటానికి, మన యొక్క ముక్కుతాడు పట్టుకొని గుర్రాన్ని ఎలాగైతే ఆ నాడ పట్టుకొని నడిపిస్తాడో అలాగే మన హృదయ క్షేత్రంలో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని ఆత్మ నింపుదల, నడుపుదల అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని రక్షించుకుంది ఆయన రాజ్యంలో మనం పనివారుగా ఉండటానికి. ఆయన రాజ్యంలో పనివారుగా ఉండటానికి మనకి ఆయన సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆత్మను మనకి అనుగ్రహించాడు. దాని తర్వాత ఆయన ఇవన్నీ మనం కలిగి ఉన్న తర్వాత వీటిలన్నిటినీ ధరించుకొని మనం ఈ లోకంలో, ఈ యొక్క సముద్రం లాంటి ఈ లోకములో పేతురుతో అంటాడు కదా, ఆయన గలిలయ సముద్ర తీరాన వెళ్తా ఆయన వాళ్ళని ఎన్నుకుని వాళ్ళని పిలిచి ఏర్పాటు చేసుకున్నప్పుడు అంటాడు పేతురుతో, వాళ్ళతో అంటున్నాడు కదా, పేతురు మిమ్మల్ని ఇప్పటి నుంచి నేనేం చేస్తానంటున్నాడు, మనుష్యులు పట్టే జాలలు. ఇప్పుడు దానికి మీరు ఏం పట్టారు? సముద్రంలో చేపలు పట్టారు. అవి తిని అమ్ముకొని జీవనం చేస్తారు, టెంపరీ అని. కానీ ఈ లోకం అనే సముద్రంలో, ఇప్పుడు మామూలు సముద్రంలో చేపల పట్టారు. మీ వృత్తిలో ఎలాగో మీరు పర్ఫెక్టో మిమ్మల్ని నేను పర్ఫెక్ట్గా చేస్తుంటున్నా. దేని కొరకు అంటే ఈ లోకములో, పాప లోకములో పాప మానవుల్ని దేవుని రాజ్య సంబంధులుగా, నా రాజ్య సంబంధులుగా, ఫిషర్ మ్యాన్ కాకుండా ఫిషర్ మెన్గా మిమ్మల్ని చేయబోతా ఉంటున్నా, ఫిషర్ మెన్గా మిమ్మల్ని చేస్తున్నాను అని అంటున్నాడు. మనల్ని కూడా దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించుకుని ఎందుకు అంటే ఆయన సాక్ష్యం ఇవ్వడానికి, ఆయన కొరకు పని చేయటానికి. బాగా భోజనం చేసింది అలానే ఉంటే అరగదు, అనారోగ్యం చేస్తుంది. ఎక్కువ తిన్న వాళ్ళకి మామూలు వెజిటేరియన్ తినేదానికంటే నాన్ వెజ్ తింటే లోపల ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ ఎక్కువగా ఉత్పత్తి చేయాలి ఎంజైమ్స్, అది అరగటానికి. ఆ అరగటానికి ఎంజైమ్స్ని ఎక్కువ ఒత్తిడి చేస్తా ఉన్నప్పుడే ఈ నాన్ వెజ్ మాంసాహారం తినే దానికి బాగా తినేసిన తర్వాత అది అరుగుదల కొరకు లోపల డైజెస్టివ్ సిస్టమ్ అదంతా ఎంజైమ్స్ వదిలి దాన్ని మెత్తని చేయడానికి పడే కష్టంతో బాడీ ఏమైపోతుంది తెలుసా, మత్తుగా అయిపోతుంది, నిద్రలోకి వెళ్ళిపోతుంది. అందుకని నాన్ వెజ్ తిన్న వాళ్ళు, మాంసాహారం తిన్న వాళ్ళు నిద్ర చేస్తారు ఎక్కువ. కారణం ఏంటంటే లోపల అది పని చేస్తూ ఉండదు, వెజిటేరియన్కి ఆ ఎఫెక్ట్ ఉండదు అన్నది. అలాగే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని రక్షించుకొని ఆయన కొరకు పని చేయటానికి పెట్టుకుంటే బొమ్ముగా అలానే ఉంటే ప్రయోజనం ఉండదు. దానికి కూడా మత్తయి సువార్త 4:19 అంటారు. దాని తర్వాత ఆయన
ఇంకొక మాట ఏంటంటే, ద ఫాలోవర్స్ ఆర్ నాట్ ఏ ఫిషర్ మ్యాన్, సో వీ ఫార్వర్డ్ టు బి ఏ ఫిష్లెస్ మ్యాన్. దాన్ని ఇలా అనుకుందాం, దేవుడు మనల్ని అందరినీ ఎట్లాగైతే పేతురు వాళ్ళందరినీ రక్షించి మనుషులు బట్టి జాగ్రత్తగా నేను చేస్తానని అన్నాడు. మనం అలాగా ఉండలేకపోతే ఫిష్లెస్ మెన్గా ఉంటాం, అంటే పట్టలేని వాళ్ళగానే జీవిస్తూ ఉంటాం. మనకి మనం రక్షించబడి కొరింథీ పత్రికలో అంటారు, తన మట్టుకు తాను రక్షించబడతారే కానీ అగ్నిలో నుంచి తప్పించబడినట్లు రక్షించబడతారే కానీ ఏమి ఉండదు. కాలిపోయిన జీవితం, షేప్లెస్ జీవితం, ముఖ వికారపు జీవితం, అవయవాలు కాలిపోయి ఉంటాయి. అంతకు ముందు వరకు మంచి బ్యూటీగా ఉన్న ఈ యొక్క ముఖము, బాడీ, పర్సనాలిటీ ఆ అగ్నిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వికృతమైన రూపం, జీవం ఉంటుంది, షేప్ ఏమో వికృతాకారంగా వెళ్ళిపోతుంది. సమాజంలో తిరగటానికి సిగ్గు. మేము పనిచేసేటప్పుడు ఒక ఆవిడికి చాలా చక్కగా ఉండేది, ఆఫీస్లో మంచి కలర్ చక్కగా ఉండేది, మంచి యవనస్తురాలు. ఆఫీసులో పనిచేస్తే కంప్యూటర్ సెంటర్కి వచ్చేది. ఒక టైం అయిపోయిన తర్వాత ఆవిడ ఇటువైపు అంతా కాలిపోయింది, తెలియదు దేనికి అనేది. ఇటు గుడ్డ వేసుకుని ఇటువైపు నుంచే చూస్తూ ఉంటుంది, లేకపోతే ఇటు అడ్డు పెట్టుకుంటుంది. తర్వాత ఏమైంది ఏంటి అని అంటే అప్పుడు చెప్తున్నారు, పిడుగుబడిన రేస్కి ఇటుగా ఆ ఎఫెక్ట్ కొట్టిందంట. అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఆవిడే అద్దంలో ఆఫ్టర్ బిఫోర్ అని చూసుకుంటే ఎట్లా ఉంటుంది, ఆవిడకి సంతోషంగా ఉంటుందా? మన జీవితాల్లో కూడా రక్షించబడిన మనం ఆఫ్టర్ దేవునిలోకి రక్షించబడిన తర్వాత ఎలాగున్నాం, బిఫోర్ దేవుని దగ్గరికి వెళ్ళే ముందు మనం బిఫోర్ ఎలా ఉంటున్నాం అని చూసుకుంటే మనం దేవుని కొరకు ఎంత పని చేశాం, ఏమి చేశాం, ఏమిచ్చి నీ రుణం తీర్చుకొందును దేవా అని అంటాడు కదా. అలాగా మనల్ని దేవుడు తన శిష్యులనే కాదు మనందరికీ కూడా మనుషుల్ని పట్టే జాలరులుగా, లేకపోతే ఆయన సేవ చేసే సేవకులుగా మనల్ని చేసుకున్నాడు. కొంతమందిని కాదు సేవకులుగా చేసుకుంది. ఈ దినాల్లో అదొక ట్రెండ్. ప్రతి వారు పని కలిగి ఉండటానికి ఆయన వ్యవసాయంలో పని వారికి పెట్టుకున్నాడు. సేవకులు అంటే ఎవరు? కూలీలు, పని చేసేవాళ్ళు. ఒకడు దున్నేవాడు ఉంటాడు, ఒకడు కలిపేవాడు ఉంటాడు, ఒకడు నీళ్లు పెట్టేవాడు ఉంటాడు. ఇవన్నీ తర్వాత గింజలు వేసేవాడు ఒకడు ఉంటాడు. ఇవన్నీ తర్వాత ఎవడు దాన్ని పెంచేది, వృద్ధి కలిగి చేసేది? పౌలు అంటాడు కదా, పొల్ల ఎవరు, కేఫా ఎవరు, పౌలు ఎవరు, ఇంకొకరు ఎవరు? ఒకళ్ళు నీరు పోసారు, ఒకళ్ళు దున్నేరు, ఒకళ్ళు నాటారు. వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. ఈ యొక్క భూమి మీద ఉన్న ఆయన పొలంలో, ఈ లోకంలో మనలందరినీ ఆయన పనులుగా పెట్టుకున్నాడు, సేవకులుగా పెట్టుకున్నాడు. నేను సేవకుడిని కాదు, నేను సేవకురాలని కాదు అని అనుకున్నాము అంటే నిష్ప్రయోజనం. నీకు ఏది ఇచ్చాడో దేవుడు, నాకేది ఇచ్చాడో దేవుడు, దానిని చేయలేకపోతే రక్షించబడి దేవుడిని నమ్ముకొని అలాగే ఉంటే ఎలా ఉంటారు తెలుసా? చాలా కాలం క్రితం మంగళగిరికి వెళ్ళే వాళ్ళం పొట్టేలు మాంసం తీసుకురావడానికి. పప్పుల అసెంబ్లీలో ఉన్నప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి నైట్ వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని వచ్చేవాళ్ళం, దగ్గరుండి కట్ చేయించుకొని. అవి గొర్రెలే, 5 పిల్లలు కట్టట్లో, పొట్టేళ్ళు కాదు. ఏం చేసేవాడంటే పొట్టేళ్ళకు ఒక రేటు, ఈ పిల్లలు ఇవ్వలేని గొర్రెలకు ఒక రేటు. పొట్టేళ్ళ కంటే ఈ కొద్దిగా రేటు తక్కువ. ఈ మాంసం
పొరకు వెళ్ళేవాళ్ళం. ఎందుకు అంటే అవి ఇక ఏనుగు పిల్లలు పెట్టవు. తింటా ఉంటే ఎలా ఉంటాయి తెలుసా, బలిష్టంగా ఉంటాయి, మంచి ఆకారమైన బాగుంటాయి. వాటిని కట్ చేసేసి తీసుకొచ్చేవాళ్ళం. అక్కడ ఎంత డ్రెస్సింగ్ నాకెందుకు గుర్తొస్తుందంటే, మన జీవితాల్లో రక్షించబడి చక్కగా 3 పూటలు మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు ఆత్మీయ ఆహారాన్ని వ్యక్తిగతంగా, సంఘంగా, సావాసంగా మనం తీసుకుంటాం. ఈ యొక్క లోకం అనే పొలంలో మనం పనిచేయలేకపోతే ఏమి ప్రయోజనం లేదు. ఫిషర్ మ్యాన్ కాదు కానీ ఫిష్లెస్ మ్యాన్ అయిపోతాం. దాని తర్వాత ఆయన ప్రోనింగ్ చేస్తాడు. ప్రోనింగ్ అంటే కటింగ్ చేస్తాడు అన్నమాట. అనవసరమైన వాటిని తీసేస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువు దాని గురించి చెప్తాడు. నిజమైన ద్రాక్షావళి తీగలు మీరు ఫలింపని ప్రతి తీగే కట్ చేసి అగ్నిలో వేస్తాను, ఫలించేదాన్ని మరి ఎక్కువగా ఫలించేట్టు చేస్తామని. ఆయన మనల్ని, ఆయన ద్రాక్ష తీగలో మనల్ని కూడా ఒక తీగలుగా చేశాడు. దాంట్లో ఆ తీగలుగా ద్రాక్ష కింద నుంచి వచ్చే సారాన్ని పీల్చుకుంటా పని చేయలేకపోతే, ఫలింపలేకపోతే చక్కగా కట్ చేస్తూ ఉంటాడు. మీరు ఆ ద్రాక్ష వనాన్ని చేసే వాళ్ళని మన యూట్యూబ్లో కొట్టి చూసినా తెలుస్తాము. నిరంతరం ఆ వ్యవసాయకుడు ఎక్స్పర్ట్లుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని కట్ చేసుకుంటూ వెళ్తారు. దాని తర్వాత కరెక్ట్గా పండ్ల కాలం వచ్చేటప్పటికి, పూత కాలం వచ్చేటప్పటికి కొన్నింటిని కట్ చేస్తారు. అవి కట్ చేయకపోతే పూత రాదు. చక్కగా ఉన్న వాటిని కట్ చేస్తున్నాడే అని అనుకుంటాం. కట్ చేసిన తర్వాత కొన్ని దినాల తర్వాత చూస్తే దాని దగ్గర నుంచి ఈ ఫలాలు, ఈ పుష్పాలు వచ్చి ఫలాలు మంచి గలలు వస్తాయి. ఆశ్చర్యం వేసింది అవి చూస్తే. అలానే మన జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఒక ద్రాక్ష తీగ అనుకుందాం. దేవుని చేత అంటుకట్టబడిన తీగలు మనలో ఏదైతే ఫలించటానికి అవరోధంగా మన ఆత్మీయ జీవితంలో మన యొక్క శరీరంలో ఉంటాయో వాటిని కట్ చేస్తూ ఉంటాడు. కట్ చేయటానికి దేవుడు మనల్ని ఆయన సహవాసంలో, ఆయన వాక్యం ద్వారా, పరిశుద్ధుల ద్వారా, అనేకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాటిని కట్ చేసుకోవాలి, వాటిని తీసివేయాలి, ఇష్టపడాలి. అవి తీసివేసుకోవడానికి ఇష్టపడకపోతే నష్టం ఎవరికి? మన ఆత్మీయ జీవితానికి. మనం ఫలించాలనే టయానికి ఏమవుతుంది అని అంటే, అంజూరపు చెట్టు ఫలించకుండా పచ్చగా ఉంటే ఆయన చూసి శపించినట్లుగా మన జీవితంలో ఫలింపు లేకుండా ఉంటే వాటిని కట్ చేయడానికి ఇష్టపడతాడు. అవి కట్ చేస్తేనే ఆ ఫలితాలు, ఆ పండ్లు వస్తాయి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో వై గాడ్ చూసెస్, మనల్ని రక్షించాడు లోకంలో నుంచి, పాపంలో నుంచి. ఆయన రాజ్య సంబంధులుగా చేశాడు. ఆయన మనకి ఆత్మీయ జీవితంలో మనకి ఆత్మీయ వస్త్రాలు, దాని తర్వాత వచ్చే ఆభరణాలు అవన్నీ ఇచ్చాడు. దేవుని వాక్యమైన ఖడ్గం ఇచ్చాడు. ఆత్మ శక్తిని, ఆత్మను ఇచ్చాడు మనకి. వీటిలన్నింటి ఇచ్చిన తర్వాత, ఇవన్నీ ధరించుకున్న తర్వాత మనం ఏం చేయాలి? వార్ఫేర్లోకి వెళ్ళాలి కదా. స్పిరిచువల్ వార్ఫేర్. స్పిరిచువల్ వార్ఫేర్లోకి వెళ్ళాలి అని అంటే, యుద్ధంలోకి వెళ్ళాలి అని అంటే ఇవన్నీ మిస్ అయినాయి అనుకో, ఏమవుతాయి? ఎక్కడో దగ్గర దెబ్బ తగిలి పడిపోతాం. గొల్లియాతు 6 అడుగులు ఎత్తు అవన్నీ చదివి ఒక దగ్గర లిస్ట్ రాశాను. భయం వేసింది వాటిని వెయిట్ చూసి. కిలోలే. ఆ సోలం దరిదాపు ఎంత ఎత్తుదంటే అది నేత కానీ తోనే, దాని తర్వాత నేత కానీ ఈటి ఎంతంటే పైకి దాంట్లో అంత ఉంటుంది అనమాట. దాని వెయిట్ కూడా అది లెక్కేసి, ఆ పౌండ్స్లో నుంచి లెక్కేసి అంత వెయిట్ అవన్నీ పెట్టుకుని ఉన్నాడు. మొత్తం కావాల్సిన కుండలాలు తగిలించుకున్నాడు. ఎదురుగా కరెక్ట్గా 5 అడుగులు కూడా లేడు.
చిన్నవాడు. ఎదురుకు వస్తా ఉంటే ఏమంటున్నాడు? కుక్కలాగా మాట్లాడుతూ ఉంటాడు కదా దావీదుని. కారణం, ఇంతవాడిని ఎదుర్కోవటానికి ఇజ్రాయేల్ సైన్యం రోజు నోరెళ్ళ పెట్టుకొని చూస్తూనే ఉన్నాడు. సౌలు సామాన్యుడేం కాదు. అందరికంటే ఆ సైన్యంలో నిలబడితే మొత్తం సౌలుకి ఎక్కడికి వస్తారు తెలుసా? భుజాల దానికి వస్తారు. భుజాల మీద నుంచి పైకి ఎవరు కనపడతారు తెలుసా? సౌలే కనపడేది. అంత పర్సనాలిటీ సౌలు. కానీ గొల్యాతుని ఎదుర్కోవటానికి శక్తి లేదు, భయం. ఆ పై ఆకారాన్ని చూసి ఎక్కడ ఏది లేకుంటుందో దేవుని యొక్క శక్తి దావీదుకి ఇచ్చి కొడితే వలసలో నుంచి రాయి వెళ్ళి ఎక్కడ తగిలింది? రాయి కొట్టటమైంది. దేహ దారుఢ్యం కలిగిన అంత గొప్ప వ్యక్తి పడిపోవటమైంది. ఆ రాయి కరెక్ట్గా అట్లా వెళ్ళటానికి దేవుడే షూట్ చేశాడు. వెళ్ళి కొడితే కరెక్ట్గా నొసట ఎల్లికలు పడ్డాడు. కారణం, మన చేతిలో కూడా వెపన్స్ ఇచ్చాడు. ఇవన్నీ మనం ఈ లోకంలో ఇలాంటి శక్తి కలిగిన వ్యక్తులు మనల్ని ఎదుర్కొంటా ఉంటే వీటి ద్వారా జయించి వారిని పడగొట్టి దేవుని పిల్లలుగా మార్చడానికి ఆయన రాజ్య సంబంధులుగా చేసుకున్నాడు. చేసుకుంది ఆయన. అందుకు మనల్ని వదిలిపెట్టేశాడు. వారిలో ఒంటరి అయినా వాడు 10,000 ఒంటరిగా వచ్చాడు భూమి మీదకి. ఎవ్వరు దగ్గర లేరు. 12 మందిని ఎన్నుకున్నాడు. 12 మందిని దగ్గర పెట్టుకున్నాడు. 3.5 ఏళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. ఆయన దగ్గర తినడానికి, ఆయన చేసే పనులు చూడటానికి బహుజన సమూహం వెంటబడ్డారు. లక్షల మంది, వేల మంది ఆ రోజుల్లో ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఆయన పట్టుకుంటే ఎవరున్నారు? ఎవరు లేరు దగ్గర. మొత్తం తన శిష్యులు కూడా వెళ్ళిపోయారు. యోహాను అనేవాడు బలమైన వాడు, ఇన్ఫ్లుయెన్స్, ప్రధాన యాజకులతో వాళ్ళతో రిలేషన్ ఉన్నవాడు కాబట్టి దగ్గరలో నిలబడ్డాడు. మిగతా వాళ్ళే దగ్గరలో. కారణం, ఒంటరి వాడు మనం అనుకోవద్దు. మనకెవ్వరు లేరు అనుకోవద్దు. మనలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు లోకాన్ని జయించినవాడు, పాపాన్ని జయించినవాడు, సర్వశక్తిమంతుడు మనతో ఉన్నాడు. గొల్యాతు లాంటి సాతాను కుయుక్తుల్ని జయించడానికి మనకు దేవుడు ఇచ్చిన శక్తిని, సర్వాంగ కవచం మనకు ధరింపచేసి ఉన్నాడు. ఎంతోమంది దేవుడి సేవలు వారి యొక్క పనిని ముగించుకొని వెళ్ళాడు. పౌలు తిమోతితో అన్నాడు, నా కొరకు కడముట్టించుకుంటుంది, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అది నాకు మాత్రమే కాదు, దీనిని అపేక్షించే వారందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడని తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు అంటారు. నా పరుగు తొడుముట్టించండి. షాకింగ్ న్యూస్ చూస్తూ ఉంటున్నాం. ఆత్మీయ జీవితంలో వారిని ఎంతగా చూశాను. చివరి దినాల్లో ప్రవీణ్ గారి మెసేజెస్, లైవ్ మెసేజెస్ కాకినాడ చెప్తా ఉంటే దేవుని రాజ్యం గురించి మనం ఎలా ఉండాలి, సావుకైనా సిద్ధంగా ఉండాలి. సావు మనల్ని ఎడబాడదు, సావు మనల్ని దేవుడికి దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ మెసేజెస్ అయిపోయిన తర్వాత సడన్గా ఒక ఉదయాన్ని ఏం న్యూస్ చూసాం? మిస్టరీ. దేవునికి తెలుసు, ఆయనకి తెలుసు, లోకానికి తెలియకపోయినట్లుగా అది ఎట్లా మాఫ్ అయినా కూడా దేవుడు తన కార్యాన్ని జరిగించేశాడు. మిడ్నైట్ ఊరికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత స్వప్న సగం చూసి అలాంటి గ్రూప్లో గంటల ప్రకాష్ గారికి పెట్టారు అన్నాను, కానీ ఆ గ్రూప్లో ఎట్లా పెట్టారు అని అనుకుంది. తర్వాత వెంటనే చనిపోయాడు, ఈ లోకం విడిచేసేది. ఆయన కూడా వెళ్తా ఉంటాం. ఇన్స్పిరేషన్ మెసేజెస్. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు విమర్శించుకునే లోకం ఇది. లోకంలో వాళ్ళు విమర్శించుతారంటే దేవుడిని నమ్మిన పిల్లలు విమర్శించే రోజులు ఇది. ప్రభువుని ఎవరు విమర్శించారు? తన తర్వాత పుట్టిన సంతానం ఆయన ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాతే
ఫాలో అయ్యారు. యాకోబు, యూదా వీళ్ళందరూ కూడా ఆయనకి శిష్యులుగా, ఆయన దాసులుగా. అలానే ఆయన ఇంటిలో మహింపరచబడలేదు అని అంటాడు. ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళాడు అని అంటాడు. దేవుని పిల్లలు వారి యొక్క పనిని ముగించుకొని వెళ్తా ఉంటున్నారు. మన పని మనం ఎప్పుడు ముగిస్తామో తెలియదు. ఈ లోకం శాశ్వతం కాదు. మనకి ఒకరోజు విడిచిపెట్టాలి. ఎలాగొచ్చామో అలాగే వెళ్ళిపోవాలి. ఆయన 25 సంవత్సరాలు నేను సిల్వర్ జూబిలీ చేసుకున్నాను అని అన్నాడు. సహోదరి చెల్లి ఆమె కూడా చేసుకోపోతాను. ఎంతమందో ఇలాగా నవ్వు ముఖం, దుఃఖం లేకుండా, అసలు నాకు ఇది వచ్చింది అనేది ఆయన ఏ రోజు చెప్పలా. చనిపోయే ముందు కూడా అంటానంట, డాక్టర్ని అడుగుతున్నానంట, నాకు ఎప్పుడు బాగవుతుంది, దేవుడిని ప్రకటించాలి. 2 నెలలు అయిపోయింది, వెళ్ళలేదు బయట, స్వార్థ ప్రకటించాలి, ఎప్పుడు సెట్ అవుతాను అని అన్నాడు. అంటే తన మరణ పడక దేవుడు తనను తీసుకునే టైం కరోనాలో విడిచిపెట్టి మళ్ళా తీసుకొచ్చాడు. అంత భయంకరమైన వ్యాధుల నుంచి కాపాడి ఎక్స్టెండ్ చేశాడు. మరలా మరణ పడకలో కూడా అన్నాడు, నన్ను ఎప్పుడు బాగుపడి లేచి వెళ్ళిపోతే మళ్ళా చెప్పడానికి ఆశగా ఉంది డాక్టర్ గారు. మన జీవితాల్లో కూడా దేవుని కొరకు శ్రమ పడదాం. గాడ్ చూస్, వై గాడ్ చూసెస్. మనం ఎందుకు రక్షించాడు? ఆయన శరీరాన్ని, రక్తాన్ని మన కొరకు వచ్చాడు. పరలోకాన్ని విడిచిపెట్టాడు. దాసుడిగా, దేవాతి దేవుడు మానవుడిగా వచ్చాడు. మనం అసలు ఆయన సన్నిధికి రావడానికి, ఆయన నామాన్ని ఉచ్చరించడానికి యోగ్యత లేని మనల్ని రక్షించి ఆయన బిడ్డలుగా తీసుకుంటాడు. రక్షించబడిన మనం ఆయన కొరకు ఏం చెప్పలేకపోతే నిష్ప్రయోజకులైన శబ్దదాసుగా అని అనిపించుకోకుండా ఉన్నాం. రిమైనింగ్ మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సమరయ స్త్రీ వెంటనే వెళ్ళి చెబుతున్నారు. ఆయన నమ్మిన పిల్లలంతా సేవకురాండ్రే. అవకాశం దొరికిన దగ్గర దేవుని నామాన్ని చెప్పాలా, ప్రకటించాలా. అలాగే ప్రకటించలేకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి నీవు నేను పనికి వెళ్తుందాం. రక్షించబడి ఊరుకునే ఉండకూడదు. మనకి దేవుడు భూమి మీద అన్ని కంఫర్ట్ ఇచ్చాడు. పరలోకంలో మనం ధనాన్ని కూర్చుకుందాం. అక్కడ చెమటలు పట్టవు, దొరికిలేరు, అవి ఎవరు తీసుకోరు. అలాంటి దాని కొరకు ఎదురు చూద్దాం. ఆయన గృహాలు సిద్ధపరచడానికి వెళ్ళాడు, మరలా రాబోతూ ఉంటున్నాడు. ఆయన ఉండే స్థలంలో మనల్ని తీసుకెళ్తాడు. ఆయనతో పాటు ఉండే పరిస్థితులు మనం ఎదురు చూస్తామంటున్నాం. అలా ఉండటానికి ఈ లోకంలో ప్రయాసపడి దేవుని కొరకు జీవించి అలా ముందుకు సాగిపోదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన కనుక.